సందీప్ రెడ్డి వంగ ఏం చేసినా సరే సెన్సేషనే. సో టాలీవుడ్లో మరో డాషింగ్ డైరెక్టర్గా అయితే అతను పేరైతే వచ్చింది. సో ప్రెజెంట్ మనకి ఆల్రెడీ మనం చూస్తున్నాం సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీకి ఏదైతే ఉందో ఆ కాస్టింగ్ కాల్ గురించి అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ మనకు తెలిసినట్లుగానే ఈ మధ్య దీపికా పడుకునే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయ్యారు. సో ఏదైతే సందీప్ రెడ్డి వంగ గారు అండ్ దీపికా పడుకునే గారి మధ్యలో జరుగుతుందో అదంతా పక్కన పెడితే ప్రెజెంట్ అయితే దీపికా పడుకునే గారు అయితే ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయిపోయారు. అండ్ ఆవిడ ప్లేస్లో ప్రజెంట్ మనకి తృప్తి డుమ్రి అయితే మనకి ఎంటర్ అయ్యారు. సో అఫీషియల్గా అది అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది మనకి. సో యానిమల్ మూవీతో తృప్తి డుమ్రి గారికి సందీప్ రెడ్డి వంగ గారే మంచి బ్రేక్ అయితే ఇచ్చారు. సో అందువల్లే ఇప్పుడు దీనికి సంబంధించిన నెక్స్ట్ క్యాస్టింగ్ వెంటనే కూడా తృప్తి డుమ్రిని స్పిరిట్లోకి తీసుకున్నారు. అండ్ దీంతోపాటు ఇప్పుడు తృప్తి డుమ్రి రెమ్యూనరేషన్ గురించి అయితే మాత్రం ఒక టాక్ ఆఫ్ ది టౌన్ కింద మారింది. ఎందుకంటే దీపికా పడుకునే గారికి మంచి హెవీ అమౌంట్ మనకి ఆఫర్ అయితే చేశారు. అండ్ దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్లో హీరోయిన్స్ని ఎంత ఎలివేట్ చేస్తారనేది మనకు అందరికీ తెలిసిందే. దానికి లైవ్ ఎగ్జాంపుల్ తృప్తి డుమ్రి గారే. ఎందుకంటే చిన్న క్యామియో రోల్ అయినా సరే చాలా హెవీ లెవెల్లో అయితే తృప్తి డుమ్రి గారికి పేరైతే వచ్చింది. అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అన్నట్లుగా అయితే మనకి యానిమల్ మూవీ ఆవిడకైతే ఉండిపోయింది. అండ్ సేమ్ మనకిప్పుడు ప్రభాస్ గారి కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీలో ఇప్పుడు తృప్తి డుమ్రి గారిని తీసుకోవడం, దాన్ని పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజెస్లో మీరు చూస్తున్నట్లయితే అన్ని లాంగ్వేజెస్లో కూడా అనౌన్స్ చేయడం, మనకి ఇదంతా కూడా ఒక పర్టికులర్ పార్ట్ కింద అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకేంటంటే దీపికా పడుకునే గారు రెమ్యూనరేషన్, వర్కింగ్ స్టైల్ అండ్ ప్రవర్తన కూడా మనకి సందీప్ రెడ్డి వంగ గారితో సింక్ అవ్వలేదు. క్లాషెస్ వల్ల ఆవిడనైతే రిజెక్ట్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ దీంతోపాటు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారికి తృప్తి డుమ్రి గారు ఇచ్చిన అవకాశం వల్ల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి సరసన నటించే అవకాశం అయితే దక్కింది. అండ్ ఆవిడ రేంజ్ ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది. అండ్ దీపికా పడుకునే గారితో కంపేర్ చేసుకుంటే తృప్తి డుమ్రి గారి రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ. సో స్పిరిట్ మేకర్స్కి బడ్జెట్ కూడా కలిసి వస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ ప్రభాస్ గారితో ఆల్రెడీ నటించే ఛాన్స్ వచ్చి మిస్ అయిపోయిందని చెప్పి అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. అండ్ ఇప్పుడు స్పిరిట్తో మళ్ళీ ఆ అవకాశం రావడం అండ్ కన్ఫర్మ్ అయిపోవడంతో తృప్తి డుమ్రి గారు కూడా చాలా హ్యాపీ. అండ్ దీంతోపాటు మనకి రెమ్యూనరేషన్ పరంగా కూడా అంత ఎక్కువ డిమాండ్ చేయలేదు. అండ్ సందీప్ రెడ్డి వంగ గారితో ఎలా చెప్తే అలా వర్క్ చేసడానికి తృప్తి డుమ్రి గారు రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే నార్మల్గా యానిమల్ మూవీ తర్వాత 30 to 40 lakhs అయితే ఛార్జ్ చేస్తున్నారు తృప్తి డుమ్రి. బట్ స్పిరిట్ మూవీకి సందీప్ రెడ్డి వంగ గారు 5 crores వరకు ఆఫర్ చేసినట్లయితే తెలుస్తుంది. అంతేకాదు సందీప్ రెడ్డి గారు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఏంటంటే ఎవ్రీడే 2 hours ఎక్స్ట్రా వర్క్ చేయాలి అండ్ దాంతోపాటు తెలుగు నేర్చుకోవాలని కూడా కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అండ్ దీంతో మనకేంటంటే ఏదైతే మనకి దీపికా పడుకునే గారితో ఎక్కడైతే క్లాష్ వచ్చిందో అవే పాయింట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు తృప్తి డుమ్రి గారికి కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా అక్కడి నుంచి మనకి అంటే ఎక్కడైతే పోయిందో అక్కడే తెచ్చుకుంటాను అన్నట్లుగా ఏ పాయింట్లను అయితే మనకి దీపికా పడుకునే గారు రిజెక్ట్ చేశారో అదే పాయింట్లతో తృప్తి డుమ్రి గారిని ఓకే చేయించారు. సో అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అయితే వెళ్ళబోతున్నారు. కంటిన్యూస్గా 6 months షూటింగ్ అయితే చేస్తారు. అండ్ 2026లో ఈ మూవీ రిలీజ్ చేసేందుకు అయితే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 400 crores బడ్జెట్తో అయితే ఈ మూవీ మనకి తెరకెక్కిస్తున్నారు. అండ్ దీనికి ఆల్రెడీ చాలా హెవీ లెవెల్లో అయితే బడ్జ్ ఉంది. సో నెక్స్ట్ దీనికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉందన్నమాట. సో ప్రభాస్ గారు ఫౌజీ అండ్ రాజా సాబ్ తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకి అయితే వెళ్ళబోతున్నారు. అండ్ దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే రాజా సాబ్ కన్నా ముందు ఫౌజీ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఏది ఎలా వస్తుందో మనం అయితే చూద్దాం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.